కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయువారందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్.